వృద్ధుల పరిరక్షణ చట్టం ప్రతి జిల్లా కలెక్టర్ గారి న్యాయస్థానంలో ఈ చట్టానికి సంబంధించిన కేసులను చూస్తారు. వృద్ధులు 60 సంవత్సరాల కన్నా పైబడిన ఏజ్ ఉన్న వాళ్ళు ఈ కేసులు ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఈ చట్టం త్రూ ఒకవేళ గనుక ఎవరైనా వృద్ధులు వాళ్ళ పిల్లలకి కానీ ఎవరికన్నా వాళ్ళ స్థిరాస్తిని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళని చూసుకోవట్లేదు అని అంటే వీళ్ళ బాగోగులు చూసుకోకపోయినా వీళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవి చూసుకోకపోతే మాత్రం అప్పుడు ఈ వృద్ధులు వెళ్ళి ఏదైతే వృద్ధుల పరిరక్షణ చట్టం న్యాయస్థానంలో వీళ్ళు ఆ కేసు వేసుకోవచ్చు. అయితే వేసుకున్న కేసు త్రూ వాళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది, తర్వాత ప్రొటెక్షన్ వస్తుంది. ఈ మెయింటెనెన్స్ ప్రొటెక్షనే కాదు, నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద డీడ్స్, అంటే ఏదైతే వీళ్ళు డాక్యుమెంట్ని రాశారో వీళ్ళ పిల్లలకి సంబంధించి లేకపోతే వీళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానన్న డాక్యుమెంట్స్ రాశారో ఆ డాక్యుమెంట్స్ని క్యాన్సిల్ చేయడమే కాకుండా ఒకవేళ స్థిరాస్తిలో కనుక వృద్ధుల్ని వీళ్ళని రానివ్వకుండా ఒకవేళ వాళ్ళే ఉంటున్నా సరే వాళ్ళని ఆ స్థిరాస్తిలో నుంచి వాళ్ళని బయటకు పంపించడం అనమాట. అంటే ఎవిక్షనే కాకుండా ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ఇంకెవరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నది కూడా ఈ కోర్టు త్రూ ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది. ఈ మెయింటెనెన్సే కాదు, ఎందుకంటే పిల్లలకి బాధ్యత వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడం అన్నది. సో వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వడమే కాదు, నెక్స్ట్ ఒకవేళ పిల్లల వల్ల సీనియర్ సిటిజన్స్ కనుక బాధపడుతున్నారు, వాళ్ళ వల్ల ఏమైనా థ్రెట్ ఉంది అంటే ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. ఏదైతే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ట్రైబ్యునల్ ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. ఈ రిలీఫ్స్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులు.